హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే. అందరు బాగుండాలని చెప్పి ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. టుడే స్పెషల్ ఫ్రెండ్స్, ఊతప్పాలు మంచిగా మిర్చి ఆనియన్ పుదీనేసి కాల్చి మంచిగా సూపర్ ఉన్నాయి. అట్లనే మన పుట్నాల చట్నీ. ఇదేం తెలుసా, మన మామిడికాయ తురుముతోటి చేసిన పచ్చడి. అంటే మామిడికాయ తురుముతోటి తాలింపే చేసారు. ఇంత ఉంటారు ఫ్రెండ్. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. చలో, ఎలా ఒక కొత్త స్టోరీ వచ్చి అది కూడా తినేద్దాం. చలో 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 టుడే స్టోరీ. ఇప్పుడు అతను వాళ్ళ రూమ్మేట్స్ కోసం వెళ్ళాలా లేకపోతే చాందినికి హెల్ప్ చేయాలా అన్న సందిగ్ధంలో ఉన్నాడు. గోపి ఆలోచనలో ఉండడం చూసి, ఏమైంది గోపి, ఏదైనా సమస్య? ఎవరు ఫోన్ చేసింది అని మెల్లగా అడిగింది చాందిని. హాస్టల్ నుంచి నా రూమ్మేట్స్, వాళ్ళకి బాస్కెట్బాల్ కోచింగ్కి హెల్ప్ చేస్తానని చెప్పాను. వాళ్ళు ప్రస్తుతం ప్రాక్టీస్లో ఉన్నారు, అందుకే ఇప్పుడు నన్ను రమ్మని అడుగుతున్నారు అని ఫోన్ కాల్ గురించి చెప్పాడు గోపి. జేఎన్టీయూ టీం బాస్కెట్బాల్ కాంపిటీషన్ ఫైనల్లో విన్ అవ్వడం కోసం ట్రై చేస్తున్నారని చాంద్రికి తెలుసు. కానీ వాళ్ళు దానికోసం గోపికి ఎందుకు కాల్ చేస్తారో మాత్రం ఆమెకి అర్థం కాలేదు. ఆమె దృష్టిలో గోపి డెఫినెట్ గా చాలా మంచి బాస్కెట్బాల్ ప్లేయర్. అయినా కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే ప్లేయర్స్ అందరూ కూడా చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. ప్రెసెంట్ కాంపిటీషన్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. సో ఆ స్టేజ్కి ప్లేయర్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రైన్ అయ్యి ఉంటారు. అక్కడ గోపితో పనేంటో ఆమెకి అర్థం కాలేదు. కానీ చాందిని గోపి పట్ల చాలా సానుకూలంగా ఉంది. ఆమె గోపి వైపు చూస్తూ, సరే, నువ్వు నీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడానికి గ్రౌండ్కి వెళ్ళు. నీ ఆట చూడటానికి నేను కూడా గ్రౌండ్కి వస్తాను. అక్కడ పని చూసుకున్న తర్వాత ఈవినింగ్ వెళ్ళి మనం సాంగ్ గురించి డిస్కస్ చేద్దాం అని చెప్పింది చాందిని. గ్రౌండ్కి వెళ్ళి గేమ్ చూడటం చాందినికి ఇష్టం లేకపోయినా అప్పట్లో రాధ కూడా గోపి గేమ్ చూడటానికి గ్రౌండ్కి వెళ్ళేది. గోపి ఆడుతుంటే రాధ చూడటం చాందిని కూడా చాలాసార్లు చూసింది. కాలేజ్ డేస్ తర్వాత గోపి ఆడటం చాందిని చూడలేదు. సో అతని ఆట చూసి చాలా రోజులు అవ్వడంతో ఆమె కూడా గోపి ఎలా ఆడతాడో చూడాలనుకుంది. చాందిని అలా పాజిటివ్గా రియాక్ట్ అవుతుందని గోపి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె తనతో గ్రౌండ్కి వస్తానని చెప్పడంతో అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాళ్ళిద్దరూ కలిసి కాలేజ్ గ్రౌండ్కి వెళ్లారు. అవ్వటానికి వింటర్ అయినా ఆ రోజు ఎండ మాత్రం సమ్మర్లా మండిపోతుంది. గ్రౌండ్లో ఉన్న ప్లేయర్స్ అందరూ చెమట చిందిస్తూ ఆడుతూ ఉన్నారు. గోపి గ్రౌండ్కి వెళ్లేసరికి భరత్, భాస్కర్ ఇద్దరు అక్కడున్న కొంతమంది ప్లేయర్స్తో ఒక టీంని ఫామ్ చేసి అక్కడే ఉన్న మరో టీంతో గేమ్ స్టార్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఆ గేమ్ చూడటానికి గ్రౌండ్లో ప్రేక్షకులు కూడా చాలా మంది ఉన్నారు. జేఎన్టీయూ టీం మెయిన్ ప్లేయర్స్ భరత్ మరియు భాస్కర్ అలాంటి స్టార్ ప్లేయర్స్ ముందు సాధారణ స్టూడెంట్స్ అసలు నించోగలరా? కానీ వారితో ఆడటమే ఆ యంగ్ ప్లేయర్స్కి డ్రీమ్. వారితో ఆడి ఓడిపోయినా కూడా చాలా గ్రేట్గానే పరిగణిస్తారు. గోపి భరత్ టీంకి ఆపోజిట్ టీంలో జాయిన్ అయ్యాడు. ఫ్రెండ్స్, మనకు ఆపోజిట్ టీంలో భరత్, భాస్కర్లు ఉన్నారు. వాళ్ళిద్దరూ నేషనల్ లెవెల్ ప్లేయర్స్. మనం వాళ్ళకి కొంచెమైనా పోటీ ఇవ్వాలి, బాగా ఆడండి అంటూ వాళ్ళల్లో వాళ్ళు ఎంకరేజ్ చేసుకున్నారు గోపి టీం. గోపి మాత్రం సైలెంట్గా వాళ్ళు మాట్లాడుకున్నది వింటూ ఉన్నాడు. ఇంతలో గ్రౌండ్లో నుంచి, హే, మీ పరువు కాపాడుకోవడానికైనా కొంచెం బాగా ఆడండి. భరత్, భాస్కర్ల దగ్గర నుంచి ఒక్కసారైనా బాల్ని మీ చేతిలో ఉంచుకుంటే మీరు గెలిచినట్టే అంటూ గట్టిగా అరిచారు ఆ కాలేజ్ ఛాంపియన్స్ అభిమానులు. కాలేజ్లో అందరికీ భరత్, భాస్కర్లు హీరోలు. వాళ్ళని ఓడించడం అంటే అది కలలో మాటే. అయితే అక్కడ ఎవరికి గోపి అంటే ఎవరో తెలియదు. అతను ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఒకసారి మ్యాచ్ ఆడాడు. మళ్ళీ దాని తర్వాత ఎప్పుడూ కూడా బాస్కెట్బాల్ కోర్టులో కనపడలేదు. అయితే గోపిని చూడగానే భరత్, భాస్కర్లకి ఉత్సాహం కలిగింది. వాళ్ళు ఎదురు చూసేది అతని కోసమే. అతను కనబడడంతోనే వాళ్ళు కొంచెం ఎక్సైటెడ్ గా, కొంచెం నర్వస్ గా ఫీల్ అయ్యారు. చాందిని గ్రౌండ్ లో సైలెంట్ గా కూర్చుంది. కానీ తనని ఎవరైనా గుర్తుపడతారు ఏమో అన్న భయంతో కళ్ళకి పెద్ద షేడ్స్ పెట్టుకుని స్కార్ఫ్ కట్టుకుంది. అయినా కూడా తన అందం చుట్టుపక్కల ఉన్న యువకులందరినీ ఆకర్షించింది. గోపి టీంలో 2 జూనియర్ లెవెల్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు తప్ప మిగిలిన అందరూ కూడా జస్ట్ నార్మల్ టైం పాస్ ప్లేయర్స్. వాళ్ళందరూ కూడా భరత్, భాస్కర్ ఎలా ఆడతారో చూద్దామని వచ్చిన వాళ్లే. వాళ్ళకి కొంచెం కూడా పోటీ ఇచ్చే స్టేజ్ వాళ్ళకి లేదు. 2 టీమ్స్ రెడీగా ఉండడంతో విజిల్ వేయగానే మ్యాచ్ స్టార్ట్ అయింది. అయితే బాల్ టాస్ గెలిచిన గోపి టీం చేతిలో ఉంది. ఆ టీంలో ఉన్న 2 జూనియర్ ప్లేయర్స్ బాల్ని తమ దగ్గరే ఉంచుకున్నారు. వారికి గేమ్కి సంబంధించిన బేసిక్ స్కిల్స్ ఉండడంతో వారికి గేమ్ ఎలా ఆడాలి అన్న దాని మీద కొంచెం క్లారిటీ ఉంది. అయితే ఆ టీంలో అప్పుడే న్యూగా జాయిన్ అవడంతో వాళ్ళు గోపికి మాత్రం బాల్ ఇవ్వడం లేదు. దాంతో అతను ఓన్లీ డిఫెన్స్ మీదనే దృష్టి పెట్టాడు. గోపి ఆపోజిట్ గా ఉన్న భరత్ టీంలో ఒక ప్లేయర్ ఉన్నాడు. అతను చాలా బక్కగా, పీలగా ఉన్నాడు.
టీం ఫామ్ చేయడానికి ఒక పర్సన్ తక్కువ ఉండడంతో ఎవరో ఒకరు అని అతని టీంలోకి తీసుకున్నారు భరత్ టీం. అయితే ఆ పర్సన్స్ తనకు తానుగా గోపిని డిఫెండ్ చేస్తాను అంటే ముందుకొచ్చాడు. ఆ టైంలో గోపి ఒక్కడే గేమ్ రానట్టు అతనికి కనిపించాడు. అయితే అతని ఊహకు విరుద్ధంగా గోపిని తాము ఇద్దరం డిఫెండ్ చేస్తామని ముందుకొచ్చారు భరత్ మరియు భాస్కర్. ఇంటర్నేషనల్ స్థాయి ప్లేయర్స్ ఇద్దరూ కలిసి ఒక నార్మల్ ప్లేయర్ ని డిఫెండ్ చేయడం ఏంటో అక్కడ ఉన్న ఎవరికి కూడా అర్థం కాలేదు. అయితే గోపి స్ట్రెంగ్త్ ఏంటి అనేది మాత్రం భరత్ భాస్కర్లకు బాగా తెలుసు. అందుకే వారు ఏరుకోరి గోపి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నారు. ఈ టైంలోనే గోపి టీంలో జూనియర్స్ ఇద్దరు కూడా చేరి ఒక గోల్ చేశారు. ఒక్కసారిగా 2 గోల్స్ చేయడంతో వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా పెరిగిపోయింది. గోపికి కనీసం బాల్ టచ్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వారే మరో అటాక్ చేస్తూ వెళ్ళిపోయారు. అయితే వారి మూడో అటాక్ సక్సెస్ఫుల్ అవ్వలేదు. బాల్ గోపి టీం చేతిలో నుంచి ఆపోజిట్ టీం హ్యాండ్లోకి వెళ్ళిపోయింది. భరత్ భాస్కర్ ఇద్దరు చాలా ప్రొఫెషనల్ ప్లేయర్స్. వాళ్ళని డిఫెండ్ చేయాలంటే నీకు చాలా స్ట్రెంగ్త్ ఉండాలి, నీ లైన్ ని కరెక్ట్ గా చూసుకున్నాడు అంటూ భరత్ భాస్కర్ ని డిఫెండ్ చేయమని గోపికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆ ఇద్దరు ప్లేయర్స్. వరుసగా 2 గోల్స్ కొట్టడంతో వారికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి. గోపికి ఆర్డర్స్ వేసే స్టేజ్లోకి వెళ్ళిపోయారు ఆ ఇద్దరు. వారి మాటలకి గోపి ఏం రిప్లై చేయలేదు. అయితే గోపి మాత్రం భరత్ భాస్కర్లను డిఫెండ్ చేయొద్దని అనుకున్నాడు. వాళ్ళిద్దరూ కాలేజ్ టీం ఫేమస్ ఫిగర్స్. అలాంటిది వాళ్ళిద్దరికి అగెనిస్ట్ గా చేస్తే ఏమైనా ఉందా? వాళ్ళ ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు. ఫస్ట్ వాళ్ళిద్దరి ఆట చూడాలని అనుకున్నాడు గోపి. అతను అక్కడికి వచ్చిందే భరత్ భాస్కర్లకి ట్రైనింగ్ ఇవ్వడానికి. ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ముందు వాళ్ళ స్ట్రెంగ్త్ మరియు వాళ్ళ వీక్నెస్ ఏంటో తెలియాలి అని వాళ్ళని డిఫెండ్ చేయకుండా మ్యాచ్ చూస్తూ ఉన్నాడు. అయితే గోపి టీంలోని ఇద్దరు జూనియర్స్ మాత్రం భాస్కర్ భరత్లను డిఫెండ్ చేయడానికి ముందుకొచ్చారు. అయితే సక్సెస్ఫుల్ గా డిఫెండ్ చేశామని కూడా ఫీల్ అయ్యారు. ఎప్పుడైతే బాల్ వాళ్ళ చేతిలోకి వస్తుంది అని అనుకున్నారో అప్పుడే సడన్ గా భరత్ కన్ను మూసి తెరిచే అంతలో బాల్ పొజిషన్ తీసుకుని అద్భుతంగా మెరుపు వేగంతో త్రో చేసి ఉన్న చోటు నుంచే ఫస్ట్ గోల్ కొట్టాడు. అది నిజంగా అద్భుతం. ఎంతో స్కిల్ ఉంటే గానీ అంత డిస్టెన్స్ నుంచి గోల్ కొట్టడం అనేది సాధ్యం కాదు. అది చూసిన ఆడియన్స్ అందరూ కూడా పెద్దగా అరుస్తూ కమాన్ భరత్, కమాన్ కమాన్ భరత్, కమాన్. ఫ్రెండ్స్ మధ్యలో మ్యూజిక్ కట్ అయింది, ఎందుకంటే నా స్పీకర్లో ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ అయిపోయింది, మనం మాటలు చూసుకుందాం. ఇక మామిడిగా తురిమేత ఫ్రెండ్స్, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అవునా, బాగుంది, ఫుల్లగా స్పైసీగా. అప్పుడు మధ్య మధ్యలో ఈ ఉల్లిగడ్డలు ఈ పచ్చిమిర్చి తగులుతుంటే స్వర్గంలే. ఈ 2 యాడ్ చేసుకుని తింటే మాత్రం ఎగ్దమ్ ఉంది. ఇంకా సూపర్ ఉంది ఫ్రెండ్స్, ఎగ్దమ్ ఉంది. ఫ్రెండ్స్ మీరు కూడా మామిడికాయ తురుము అంటే మామిడికాయ పచ్చి మామిడికాయ ఉంటుంది కదా, దాని తురుము బట్టి దాంట్లో మంచిగా తాలింపు వేసుకుందానండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి ఇట్లా మడతేసి ఒకసారి దగ్గర తిప్పినామంటే సూపర్. దట్స్ ఆల్ ఫర్ గైస్. ఐ హోప్ వీడియో మీరు ఇక్కడ దాకా చూస్తుంటే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, జై హింద్.